ఒకరోజు మహర్షులు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. మా బ్రహ్మదేవ, కలియుగం వస్తుంది. మేము ఎక్కడ తపస్సు చేసుకోవాలి అని అడిగితే, అప్పుడు బ్రహ్మగారు మనోమయ చక్రాన్ని సృష్టించి అది వదిలిపెట్టారు. అది మహర్షులు యోగశక్తితో ఆ చక్రం కూడా వెళ్ళారు. ఆ చక్రం అన్ని లోకాలను తిరిగింది. ఆఖరికి భూమి మీదకి వచ్చింది. భూమి మీద ఇప్పుడున్న నైమిసారణ్యం దగ్గరికి వచ్చి ఆ చక్రం బద్దలైంది. ఆ చక్రం ఎలా ఉందంటే, పూర్వం ఎద్దుబళ్ళకి చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రానికి ఇనప బద్దీ కట్టేవారు. అలాగే ఈ చక్రానికి కూడా ఇనప బద్దీ ఉంది. అది ఆ నైమిసారణ్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఇనప బద్దీ అంతా బద్దలైపోయింది. ముక్కలైపోయింది. ఒక ముక్క భూమిలోకి వెళ్ళిపోయి పాతాళగంగ బయటకు వచ్చింది. అదే చక్రతీర్థం. ఈ న- ఆ దాని ఆ ఈ బద్దిని నైమి అంటారు. అందుకే దానికి నైమిసారణ్యం అని పేరు వచ్చింది. ఈ నైమిసారణ్యంలోకి కలి రాడు. అందుకనే మహర్షులు అక్కడ తపస్సు చేసుకునేవారు. అందువల్లనే దానికి నైమిసారణ్యం అని పేరు వచ్చింది. ఈ మనోమయ చక్రం బద్దలవడం వల్ల.